యేసు క్రీస్తు నామంలో మీ అందరికి వందనములు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనకి ఇచ్చిన ఆత్మీయమైన ఆహారము, ఆయన వాక్కు ఏంటంటే, మన జీవితాల్లో మనం జీవితంలో కొనసాగి ముందుకెళ్ళేటప్పుడు మనం అనేక విధములైన చింతపడుతూ ఉంటాం. ప్రతి విషయంలో ఏం చేస్తూ ఉంటాము, చింతిస్తూ ఉంటాం అన్నమాట. అయితే దేవుని వాక్య లేఖనాలు ఏం చెప్తున్నాయి, ఒకసారి మత్తయి సువార్త 6వ అధ్యాయము చూడండి, 34వ వచనంలో ఈ మాట ఉంటుంది, రేపుటి గురించి చింతించుకుడి అని ఉంటుంది. హల్లెలూయా. రేపుటి గురించి చింతించుకుడి, ఏ రోజు కీడు ఆ రోజుటికి చాలు అని అంటూ ఉన్నాడు. అయితే ఈ చింతించుకుడి అని అంటూ ఉన్నాడు కదా. అయితే ఈ చింతించడం అంటే ఏంటి? మనము చింత అని అంటే ఒక సింపుల్గా చెప్పాలంటే మనం బాధపడుతున్నాము, ఒక దాని గురించి మనం బాధపడుతున్నాము, లేకపోతే దుఃఖపడుతున్నాము. చింత అని అనగానే మనం ఏం చేస్తూ ఉంటామని అంటే, ఈరోజు దేవుడు ఏమంటాడంటే, ఈరోజు చాలు, రేపటి గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు అని అంటాడు. అయితే ఇజ్రాయెల్ ప్రజలకి దేవుడు వాళ్ళకి ఆహారం లేనప్పుడు ఏమిస్తాడంటే మన్నాను కురిపిస్తాడు. అక్కడున్న వారు ఏం చేస్తారంటే, చాలామంది రేపు కూడా దీన్ని దాచుకుందామని అనుకుంటే అది ఆ రోజు రాత్రి వరకే పనిచేస్తుంది. మరుసటి రోజుకి ఏమవుతుందని అంటే పాడైపోద్ది అన్నమాట అన్నం, ఆ మన్నా. అయితే ఈరోజు మన జీవితాల్లో కూడా మనం ఏం చేయాలి అని అంటే, దేనిని గురించి చింతపడాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. మనము జీవము కలిగిన దేవుణ్ణి కలిగి ఉన్నాం కాబట్టి మొదట ఆయన రాజ్యమును, ఆయన నీతిని నువ్వు వెతికితే నువ్వు ఈ లోకంలో ఉన్న దేని గురించి నువ్వు చింతించాల్సిన అవసరము లేదు. మనం అనుకుంటూ ఉంటాం ఏమని, మనం ఒక మంచి పొజిషన్లోకి ఉండాలి. ఇప్పుడు నేను అనుకుంటూ ఉంటాను ఏమని, మా నాన్న ఇలాగా వ్యవసాయం చేస్తూ ఉన్నాడు, పొలం పని, మా నాన్న ఏమనుకున్నాడు, నా కొడుకుని మంచిగా చదివించి మంచి ఉద్యోగంలో చూడాలి అని అనుకున్నాడు. అయితే ఆయన ఏం కలిగి ఉన్నాడు అంటే, ఆయన ఒక చింత కలిగి ఉన్నాడు, ఆయన ఒక ఆశ కలిగి ఉన్నాడు. అయితే దేవుని చిత్తం ఏమై ఉంటుందని అంటే, మనం చింతిస్తూ ఉంటాం, ఏదో ఒక చేయాలి, ఏదో ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచాలి, నా కొడుకుని ఫలానా ప్లేస్లో చూడాలి, లేకపోతే రకరకాల ఆలోచనలు మనం కలిగి ఉంటాం. కానీ అయితే దేవుని పనిని, దేవుని నీతిని నువ్వు వెతికితే, దేవుని పని నువ్వు చేస్తే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు, నీకు ఈ రోజుకే కాదు, పరలోకంలో నువ్వు నివసించబోయే నివాసానికి కూడా దేవుడు నీకు ఏర్పాటు చేసి ఉన్నాడు. హల్లెలూయా. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఇక్కడ చూడండి ఏమంటాడనంటే, ఇదే అధ్యాయంలో మత్తయి సువార్తలో 25వ వచనం ఒకసారి మనం చదువుకుంటే, 6వ అధ్యాయం 25లో, అందువలన నేను మీతో చెప్పినదేమనగా ఏమి తిందుము, ఏమి త్రాగుదుము, అది మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. హల్లెలూయా. చూడండి, మనకు ముఖ్యంగా ఏం ఆలోచిస్తామో, ఒకవేళ మనము మెయిన్ ఆలోచించేది, ఈరోజు దేవుడు మనకి ఇచ్చాడు, దేవా నీకు వందనాలు అని అన్నము, మనము రేపుటి గురించి ఆలోచిస్తూ ఉంటాం. మానవుని మనసు ఎప్పుడు కూడా రేపుటి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. రేపు ఏం సంపాదించాలి, ఈరోజు నాకు ఒక పని చేసే వ్యక్తి 1000 రూపాయలు ఈరోజు ఆయన కూలికి డబ్బులు ఇచ్చారనుకో, రేపు 2000 సంపాదించాలి. ఎందుకనంటే మనిషి ఆలోచన అలాగా ఏమవుతూ ఉంటుందని అంటే, ఆలోచన పెరుగుతూ ఉంటుంది. కానీ నీ ఆలోచన ఎందులో పెరగాలని అంటే, నీ ఆలోచన నీ చింత ఎందులో ఉండాలని అంటే, దేవుని వాక్యం చదవడంలో ఉండాలి, దేవునికి ప్రార్థన చేయడంలో ఉండాలి, దేవుని బిడ్డల్ని బలపరిచే విధానంలో ఉండాలి, దేవుని సంఘములోకి ఆత్మ సంబంధమైన బిడ్డలు నడిపించే విధానంలో నీవేం చేయాలంటే చింత ఉండాలి, ఆయన పైన ఆధారం పడి ఉండాలి. అదే కీర్తనాకారుడు అంటాడు, మనం చదువుకున్న దాంట్లో ఒక మాట ఉంటుంది, 22వ వచనంలో ఏమని ఉంటుందంటే, యెహోవా మీద నువ్వు ఆధారపడుము అని ఉంటుంది. హల్లెలూయా. 55వ అధ్యాయంలో మనం చదువుకున్న కీర్తనలు 55లో, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకును, నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలింపనీయుడు. హల్లెలూయా. నీ భారం ఎవరి మీద మోపాలి, నీ చింత ఎవరి మీద మోపాలి, నీ బాధ ఎవరి మీద మోపాలి, నీ దుఃఖం ఎవరి మీద మోపాలి, దేవుని మీద నువ్వు ఆధారపడితే ఖచ్చితంగా ఆయన నీతిమంతుల్ని ఎప్పుడు కూడా ఏం చేయడు, కదిలింపనీయుడు. ఎందుకనంటే మనము
మనలో విత్తబడి ఉన్న విత్తనము అది బలహీనమైనది కాదు, బలమైనది. హల్లెలూయా. అది జీవము లేనిది కాదు, మనలో ఉన్నది జీవము కలిగినది. హల్లెలూయా. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే మనము దేనిని గురించి ఈ లోకములో ఏం తిందుమా, ఎలా జీవించాలి, మన పిల్లల పరిస్థితి ఎలాగా, మేము ఎలా ఉన్నాము, అయితే నా పరిస్థితి ఏంటి, నా జీవితం ఏంటి, ఎలా ఉందని చెప్పి నువ్వు ఎప్పుడు బాధపడాల్సిన అవసరము లేదని అంటూ ఉన్నాడు. అందుకే అంటూ ఉన్నాడు ఏమనంటే, నేను మీతో చెప్పినది ఏమి తిందుమా, ఏం త్రాగుదుమా, ఎలా జీవించుదుమా, ఎలాగ ముందుకు పోదుమానని ఆలోచించాల్సిన అవసరమే నీకు లేదు అని అంటాడు. చూడండి కిందకి చదవండి. ఆహారము కంటే ప్రాణమును, చూడండి, ఆహారం కంటే ఏది ముఖ్యమైనది? మన ప్రాణం ముఖ్యమైనది. వస్త్రము కంటే దేహమును, వస్త్రం కంటే ఏది ముఖ్యము? దేహం ముఖ్యం. గొప్పవి కావా? అవి గొప్పవి కావా? మనం ఏం చేస్తూ ఉన్నాము ఈ లోకంలో అంటే ఆత్మ సంబంధమైన ఆహారమును వదిలేసి మనము శరీర సంబంధమైన ఆహారం కొరకు ఎక్కువ ప్రయాసపడుతూ ఉంటాం. హల్లెలూయా. ఈ లోకములో మన ప్రయాస అంతా, మన వేదన అంతా, మన బాధ అంతా, మన చింత అంతా ఏంటనంటే మనము ఏదో ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలి, సంపాదించుకోవాలి, బాగా ఒక స్థాయిలో అందరికన్నా మనం గొప్పగా ఉండాలని ఆలోచిస్తూ ఉంటాం. మన చింత అయితే మన పిల్లలకి మనం ఏమి ఇవ్వాలి, మా నాన్న నాకు ఇది ఇచ్చాడు కదా, మన పిల్లలకి ఇంకా గొప్పగా ఇవ్వాలని అనుకుంటూ ఉంటాం. అయితే అన్నిటికన్నా ముఖ్యంగా నువ్వు ఇచ్చింది ఏంటో తెలుసా? మీ నాన్న నీకు ఆస్తి రాసి ఇచ్చుండొచ్చేమో, కానీ ఆత్మీయమైన రక్షణ భాగ్యమును దేవుడు నీ తల్లిదండ్రుల ద్వారా ఇచ్చుండొచ్చు, లేకపోతే నీ ద్వారా నీ తల్లిదండ్రులకి ఇచ్చుండొచ్చు. హల్లెలూయా. అదే గొప్ప ఆస్తి నీకు ఈ లోకంలో. ఈ లోకంలో ఏదైనా ఆస్తి ఉంది అని అంటే ఈ లోకంలో నువ్వు ఎంత సంపాదించుకున్నా కూడా సరే, ప్రసంగి చెప్పినట్టుగా అంత వ్యర్థమే. కానీ నువ్వు ఒకవేళ కొన్ని కోట్లు ఉన్నా కూడా సరే నీ దగ్గర, నీవు దేవుని రక్షణ లేకుండా, దేవుని ప్రేమ నువ్వు పొందుకోకుండా ఉంటే నువ్వు ఏం సంపాదించుకున్నా కూడా వ్యర్థమే. నీ చింత, నీ ఆశ, నీవు ఎందులో ఉండాలని అంటే దేవుని పైన ఉండాలి. హల్లెలూయా. యెహోవా మీద ఆధారపడాలి. నీ ప్రయాస అంతా దేవుని మీద ఉండాలి. నీ ప్రయాస అంతా దేనిపైన ఉండాలి? దేవుని చిత్తం పైన ఉండాలి. హల్లెలూయా. అందుకే అంటూ ఉన్నాడు, నీ ప్రాణం, నీ ఆహారం కంటే ఏం ముఖ్యమో? ప్రాణం ఎక్కువ కదా. అదే విధముగా నీ వస్త్రం కంటే ఏం కావాలి? దేహం ముఖ్యం కదా. ఈరోజు దేవుడు నువ్వు చీకట్లో ఉన్నావు, వెలుగులోకి నీకు నడిపించిన దేవుడు, నీకు ఆయన రక్తం ఇచ్చి నేను కొనుక్కున్న దేవుడు, నీకేం కావాలో ఆయన ఖచ్చితంగా ఇస్తాడు. నీకు రేపేం కావాలి ఇస్తాడు, ఎల్లుండేం కావాలి ఇస్తాడు, ఈ రోజు ఏం కావాలి ఇస్తాడు, 10 సంవత్సరాల తర్వాత నీకేం కావాలి ఇస్తాడు. ఆయన వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు. ఆయన ఖచ్చితంగా అబ్రహాముకు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానమును ఇజ్రాయెల్ ప్రజల ద్వారా నెరవేర్చడా. హల్లెలూయా. ఈరోజు నీకు నాకు కూడా దేవుడు వాగ్దానం చేశాడు. ఇజ్రాయెల్ ప్రజలకు శ్రేష్టమైనది ఇస్తే నీకు మరీ శ్రేష్టమైనది నీకు నాకు ఇవ్వాలనే ఆయన ఆశ కలిగి ఉన్నాడు. అయితే నువ్వు ఈ మరీ శ్రేష్టమైన దాని గురించి వెతుకు. హల్లెలూయా. మరీ శ్రేష్టమైన దానిపైన చింతపడు. మరీ శ్రేష్టమైన దాని గురించి నువ్వేం చేయాలంటే ఆలోచించు. హల్లెలూయా. అందుకనండి ఈరోజు నీ ప్రాణము కంటే ఆహారము ముఖ్యము కాదు. హల్లెలూయా. ఈ ప్రాణము నీకు ఊరికే రాలేదు. ఈ ప్రాణం అంటే ఊపిరి. దేవుడు అంత గొప్ప నీకేమిచ్చాడంటే విలువనిచ్చాడు. ఆ ఊపిరి నీలోకి వస్తే కానీ నువ్వేమవలేదు, జీవము కలగలేదు. హల్లెలూయా. ఈ మట్టి ముద్దకి ఎప్పుడైతే ఆయన ఊపిరి వచ్చిందో అప్పుడే దీనికి ఒక జీవం వచ్చింది, ఒక జీవితం వచ్చింది, దీనికి ఒక స్పర్శ అనేది వచ్చింది. ఈరోజు నువ్వు మాట్లాడగలుగుతున్నావు, చూస్తూ ఉన్నావు, ప్రతి ఒక్కటి చేస్తూ ఉన్నావు అంటే దేవుడు నీకు నాకు పెట్టిన ఇది ఒక భిక్ష. కానీ నేను ఏం చేస్తూ ఉన్నాము అంటే ఈ లోకంలో మనం ఏం చేస్తూ ఉంటాము? ధనం వెతుకుతూ ఉంటాం. ఈ లోకంలో రకరకాలైన వ్యసనాలను వెతుకుతూ ఉంటాం. కానీ వీటన్నిటి గురించి చింతిస్తూ ఉంటాం. కానీ దేవుని నీతిని మాత్రం ఎదగటంలో వెనకబడిపోతూ ఉన్నాం. మనం ఏం చేయాలని అంటే దేవుని నీతిని వెతకాలి. హల్లెలూయా. దేవుని రాజ్యంను కట్టేవారుగా ఉండాలి. దేవుడు నిన్ను నన్ను అందుకే ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. అయితే మనము ఇక్కడ ఆయన చెప్పినట్టుగా ఆహారం కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహము గొప్పవు కావా? చూడండి, ఆకాశ పక్షులు చూడుడే విత్తవు, కోయవు, కానీ వాటికి కావాల్సిన ఆహారం అవి ఏం చేస్తాయి? దేవుడు సమకూరుస్తూ ఉన్నాడా లేదా? మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీ పరలోకపు తండ్రి ఏం చేస్తూ ఉన్నాడు? పోషిస్తూ ఉన్నాడు. మన పరలోకపు తండ్రి ఏం చేస్తున్నాడు? వాటిని పోషిస్తూ ఉన్నాడు. చూడండి, మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మీరు వాటికంటే ఎవరు? బహుశ్రేష్ఠులు కారా? హల్లెలూయా.
మీరు వాటికంటే ఎలాంటి వారు? బహుశ్రేష్ఠులు. అవి మాట్లాడలేవు, కానీ దేవుడు నీకు మాట్లాడే విధానంగా నోరిచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఎందుకనంటే నువ్వు అనేకులను దేవుని సన్నిధానంలోకి నువ్వు నడిపించుట కొరకు దేవుడు నిన్ను నన్ను పిలుచుకున్నాడు. హల్లెలూయా. అయితే ఐటి కంటే నువ్వు ఏం చేస్తున్నావు అంటే ఎలాంటి వాడివి? అన్నిటికన్నా ఈ లోకంలో ఉన్న జంతువులు, పక్షులు, వీటన్నిటికన్నా కూడా సరే, మోగ జంతువుల కన్నా కూడా నువ్వు మాట్లాడేవాడుగా దేవుడు నిన్ను ఉంచాడు. హల్లెలూయా. వీటన్నిటికంటే నువ్వు శ్రేష్టమైన వాడివి. పరలోకంలో ఉన్న తండ్రి ఈరోజు నీకు చెప్తూ ఉన్నాడు, వీటన్నిటికన్నా నువ్వు గొప్పవాడివి, వీటన్నిటికన్నా శ్రేష్టమైన వాడివి. దేవుని స్వరూపంలో నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. అంత గొప్ప బహుమానము దేవుడు నీకు ఇచ్చాడు. హల్లెలూయా. అయితే నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు వాటికంటే ఎలాంటి వారు? బహుశ్రేష్ఠులు అంట. బహు అని అంటే చాలా ఎక్కువ, గొప్ప శ్రేష్ఠులు కారా మీరు? అయితే మీరు ఎందుకు వీటన్నిటి గురించి చింతిస్తూ ఉన్నారు? దేవుడు మీకు అన్నీ ఇస్తూ ఉన్నాడు. అడగక ముందే ఇచ్చేవాడు మన దేవుడు. హల్లెలూయా. నీకేం కావాలో అన్నిటికన్నా ముందు ఆయనకి తెలుసు. కాబట్టి నువ్వు ఆయనని అడగక ముందే దేవుడు ఏం చేస్తాడు? నీకు అన్నీ ఇస్తాడు. అయితే నువ్వు మాత్రం ఏం చేస్తూ ఉన్నావంటే, ఈరోజు దేవుని పనిని కాకుండా రేపు ఈ లోక సంబంధమైన నీ ఆహారము, నీ శరీర సంబంధమైన ఆహారం గురించి, నీ శరీర సంబంధమైన వస్త్రధారణ గురించి, నీ శరీర సంబంధమైన అలంకారం గురించి, నీ శరీర సంబంధమైన నీ కుటుంబముని ఎలా పోషించుకోవాలి, ఎలాగా పెంచుకోవాలి, ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, వాళ్ళకి ఎలాగ సమకూర్చాలి, ఎలాగ పెట్టాలి, డబ్బు ఎంత ఆస్తి ఇవ్వాలి వాళ్ళకి అని చెప్పి రేపటి కంటే వాళ్ళ తరం ఎప్పుడో 20 సంవత్సరాలు 30 సంవత్సరాలకు వచ్చే ఆ ఆలోచన మనం చేస్తూ ఉన్నాం. నువ్వు ఆలోచించాల్సింది ఏంటంటే, నా తండ్రి, నా యేసుక్రీస్తు ప్రభువారు ఈరోజు వస్తే నేను సిద్ధంగా ఉండాలి. హల్లెలూయా. నేను అన్నిటికీ రెడీగా ఉండాలి. నేను దేని గురించి చింతించాల్సిన అవసరము లేదు అనే ఆశ నీలో కలిగి ఉండాలి. హల్లెలూయా. అందుకే అంటూ ఉన్నాడు ఏమనంటే, చూడండి, శ్రేష్ఠులు కారా మీలో ఎవడు చింతించుట వలన ఎవరైనా చింతించటం వలన తన ఎత్తు మోరడు ఎక్కువ చేసుకొనగలడా? తన ఎత్తును మోరడు ఎక్కువ చేసుకొనగలడా? వస్త్రముల గురించి చింతింపనేలా? అడవి పువ్వులు ఎలాగును ఎదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, ఒడకవు. అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సైతము వీటిలో ఒకదాని వలనైనను అలంకరింపబడలేదు. హల్లెలూయా. మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, మనము ఒకవేళ చింతించామనుకో, నేను ఇంత సంపాదించాలి, దేవుని చిత్తము లేనిదే నువ్వేం చింతించినా కూడా సరే నువ్వేం ప్రయోజనం లేదు. అయితే నువ్వు చింతించడం వల్ల ఒక మోరడు పొడుగు పెరగవు, ఒక మోరడు కిందకి తగ్గవు. కానీ దేవుని చిత్తము నీ పట్ల ఏమైనదో అదే నెరవేరుతూ ఉంటుంది. మనం అనుకుంటూ ఉంటాం, మనలో మన ఆలోచన, మన చింత అంతా ఏముంటుంది? గాలి మేడలు కడుతూ ఉంటాం మన ఆలోచనలో. కానీ దేవుని ఆలోచన నీ పరంగా ఒకలాగా ఉంటుంది, కానీ నీ ఆలోచన దేవుని పరంగా ఒకలాగా ఉంటుంది. హల్లెలూయా. ఆయన ఆలోచనలు బహు విస్తారముగా ఉంటాయి. నీ ఆలోచన నీ గడప కూడా దాటదు. హల్లెలూయా. అయితే నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, చూడండి, ఒక పక్షుల విషయంలో దేవుడు చెప్తూ ఉన్నాడు, ఐటికన్నా మీరు శ్రేష్ఠులని. అడవి పువ్వులు ఏమంట? అవి ఐటికి కావాల్సిన వాటర్ ఎవరిస్తారు? దేవుడే ఇస్తాడు. అవి కూడా ఎలాగున్నాయి? ఆ సుందరంగా కనబడుతూ ఉన్నాయని అంటే దేవుడు వాటిని ఏం చేస్తూ ఉన్నాడు? పోషిస్తూ ఉన్నాడు. ఈరోజు నిన్ను నన్ను కూడా దేవుడు పోషిస్తాడు. నువ్వు చింతించాల్సిన అవసరం లేదు, నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు, నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. నువ్వు మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెతకాలి. హల్లెలూయా. ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెతకాలి. ఆయన నీతిని, ఆయన రాజ్యమును నువ్వు ప్రకటించాలి. ఆయన నీతిని, ఆయన రాజ్యమును నువ్వు విస్తరింప చేయాలి. అందుకే దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. చూడండి ఒకసారి ఇంకొకటి 20-30 వచనము. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగు అలంకరించిన ఎడల
ఇలాగూ అలంకరించిన ఎడల విశ్వాసులారా, అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా మీకు నిశ్చయముగా వస్త్రములు ధరింపచేయును కదా. కాబట్టి మీరు ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందామా అని చింతింపకుడి, అన్ని జనులు వీటన్నిటి విషయమై చింతిస్తూ ఉన్నారు. హల్లెలూయా. మనము వీటన్నిటి గురించి చింతించాల్సిన అవసరము లేదు. వీటన్నిటిని నేను పోషిస్తూ ఉన్నాను కదా, నిన్ను కూడా నేను ఏం చేస్తాను, పోషిస్తాను. నువ్వు చింతించాల్సిన అవసరం లేదు, నువ్వు దుఃఖపడాల్సిన అవసరం లేదు, నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. అయితే నువ్వేం చేయాలి? ఇక్కడే ఉంటది. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు ఆయన ఇవన్నీ మీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఈ లోకంలో దేవుని ఎరగని వారు ఇటు గురించి చింతించి, ఎరిగిన వాడివి నువ్వు చింతిస్తే ఇంకా నువ్వేం సాక్ష్యమును నువ్వు కలిగి ఈ లోకంలో సాక్ష్యం చెప్పగలుగుతావు? అందుకని నువ్వు చింతించాల్సిన అవసరం లేదు. ఏ విషయంలో నువ్వు చింతపడాల్సిన అవసరం లేదు. దేవుడు తగిన సమయమునందు మనల్ని ఏమిస్తాడు? హెచ్చిస్తాడు. అయితే నువ్వు తగ్గింపు స్వభావం కలిగి ఉండాలి. నీలో ఉన్న చింత యావత్తు ఆయన పాదముల దగ్గర పెట్టాలి. హల్లెలూయా. అందుకని నువ్వేం చేయాలంటే మొదట నువ్వు ఏం వెతకాలి? దేవుణ్ణి వెతకాలి. ఏకోనే దేవుణ్ణి వెతికేవారని దావీదు గారు, దానియేలు గారు రోజుకు 3 సార్లు వెతికేవారు. ఈరోజు నువ్వు ఎన్నిసార్లు దేవుని నువ్వు వెతుకుతూ ఉన్నావు? ఎన్నిసార్లు నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావు? ఎన్నిసార్లు నువ్వు బైబిల్ వాక్యం చదువుతూ ఉన్నావు? ఎన్నిసార్లు దేవునితో నువ్వు నడుస్తూ ఉన్నావు? దేవునిలో నువ్వు ఎంతసేపు గడుపుతూ ఉన్నావు? అదే అంటే మనం అనుకుంటూ ఉంటాం, కానీ ఈ లోకంలో ఉన్న చింతనంతటిని కూడా దేవుడు తీసివేస్తాడు. అయితే నువ్వేం చేయాలనంటే ఆయన నీతిని, ఆయన రాజ్యమును నువ్వు వెతకాలి. హల్లెలూయా. అందుకే చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, ఎఫ్సి తర్వాత ఉంటుంది, పేజీ నెంబర్ 180, 6వ వచనం చూడండి. 4:6. దేన్ని గూర్చి చింతపడకుడి గాని. చూడండి, దేనిని గురించి మీరు ఏం చేయకూడదు? చింతపడాల్సిన అవసరం లేదు. ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియచేయండి. మన విన్నపములు ఎవరికి తెలియజేయాలంట? దేవునికి తెలియచేయాలి. దేవునికి తెలియచేస్తే ఖచ్చితంగా ఆయన ఏం చేస్తాడు? అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును ఏముంటుంది? కావలి ఉండును అని అంటూ ఉన్నాడు. హల్లెలూయా. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానమును నువ్వు పొందుకుంటావు. ఎవరి ద్వారా? యేసు క్రీస్తు ప్రభువారి ద్వారా మీ హృదయములకు మీ తలంపులకు ఏముంటుంది? కావలి ఉంటుంది అని చెప్తూ ఉన్నాడు. అయితే నువ్వేం చేయాలంటే దేనిని గురించి నువ్వు చింతపడాల్సిన అవసరం లేదు. నాకు అది లేదు, నాకు ఇది లేదు, వాళ్ళకి అది ఉంది అంటే, చూడండి, నాకు ఇల్లు లేదు అని అనుకున్నాం అనుకోండి, వాళ్ళకి ఇల్లు ఉందని అనుకుంటూ ఉంటాం. అంటే మన ఆలోచన ఏంటనంటే వేరే వాళ్ళకు ఉంది, మనకు లేదు అని అంటే, చూడండి, నువ్వేమనుకోవాలి తెలుసా? వాళ్ళకి రక్షణ లేదు, నాకు రక్షణ ఉంది. హల్లెలూయా. నేను పరలోక సంబంధమైన గవిని, పరలోక సంబంధమైన ఆశీర్వాదమును నేను పొందుకొని ఉన్నాను అని చెప్పి నువ్వు గొప్పగా చెప్పు. ఎందుకనంటే నువ్వు జీవం కలిగిన దేవుని కలిగి ఉన్నావు అని చెప్పు. అదే నీకు గొప్ప ఆశీర్వాదము. నువ్వు సాక్ష్యం కలిగిన వారిగా ఉండాలి. నువ్వు ఏం చేయాలనంటే దేనిని గురించి నువ్వు చింతపడాల్సిన అవసరం లేదు. చూడండి, కొంతమంది ఏం చేస్తూ ఉంటారు? జాబ్ రాలేదని చింతపడుతూ ఉంటారు. కొంతమంది ఏం చేస్తూ ఉంటారు? తన పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వలేదని చింతపడుతూ ఉంటారు. కొంతమంది ఏం చేస్తూ ఉంటారు? తన పిల్లలకి జాబు వచ్చి వాళ్ళు అందులో కొనసాగడం లేదని చాలా చింతపడుతూ ఉంటారు. కొంతమంది పిల్లలు వాళ్ళ పిల్లలు సరైన మార్గంలో నడవడం లేదని చింతపడుతూ ఉంటారు. రకరకాలైన చింతలు కలిగి ఉన్నారు. అయితే దేనిని గురించి దేవుని వాక్యం ఈరోజు చెప్తూ ఉంది, నువ్వు చింతపడాల్సిన అవసరమే లేదు. హల్లెలూయా. నువ్వు దేనిని గురించి చింతపడాలి? ప్రతి విషయమునందు దేవునికి నువ్వేం చేయాలంటే విజ్ఞాపనలు చేయాలి. కృతజ్ఞతాపూర్వకంగా మీరేం చేయాలంటే ప్రార్థన చెయ్యి. అప్పుడు ఖచ్చితంగా సమస్త సమాధానము, జ్ఞానము మించిన సమాధానము యేసు క్రీస్తు ద్వారా మీ హృదయములకును మీ తలంపులకు ఏముంటుందంట?
కావలి ఉంటుందని చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఈరోజు నువ్వు దేని గురించి, నీకు బట్టలు లేవని చింతపడాల్సిన అవసరం లేదు, నీకు ఆస్తి లేదని చింతపడాల్సిన అవసరం లేదు, ఐశ్వర్యం లేదని చింతపడాల్సిన అవసరం లేదు. పరలోకముగా జీవ కిరీటమును దేవుడు నీకు ధరింపజేసి ఉన్నాడు. హల్లెలూయా. దానిని గురించి నువ్వు చింతపడు. అయ్యో ఈ కిరీటమును ఒకవేళ అపవాది ఏమైనా దొంగిలిస్తాడేమో, నేను జాగ్రత్తగా దీన్ని ఏం చేయాలి, కాపాడుకోవాలి. దానిపైన నీ చింత ఉండాలి. నీకు ఇంకా ఒక చింత ఉండాలి. ఏమనంటే ఏకోని నేను దేవుని వెతకాలి. అయ్యో ఈరోజు నేను తప్పిపోయాను, రేపు నుంచైనా నేను ఖచ్చితంగా దేవుని వెతకాలి, దేవునికి ప్రార్థన చేయాలి, దేవుని వాక్యంను చదవాలి, నేను అనుదినమును దేవుని వాక్యమును ధ్యానించాలి అని చెప్పి, నేను అనుదినమును దేవుని సువార్తను ప్రకటించాలి, అనుదినము దేవుని మహిమను నేను పొందుకోవాలని చెప్పి నువ్వు అలాంటి ఆశను, అలాంటి చింతనను కలిగి నువ్వు ముందుకు వెళ్ళాలి. హల్లెలూయా. చూడండి, 1 పేతురు రాసిన పత్రిక 5:7 ఒక మాట ఉంటుంది. పేజీ నెంబర్ 216, 17. 5:7 ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. హల్లెలూయా. ఆయన ఏం చేస్తున్నాడంట, మన గురించి చింతిస్తున్నాడు. ఏమని చింతిస్తున్నాడో తెలుసా? అయ్యో నా కుమారుడికి ఆస్తి లేదు, అంతస్తు లేదు అని కాదు. నా కుమారుడు నేను ఇచ్చిన మార్గమును తప్పిపోతూ ఉన్నాడు. హల్లెలూయా. నా కుమారుడు నేను ఇచ్చిన మార్గంలో కాకుండా వేరే మార్గంలో వెళ్ళిపోతూ ఉన్నాడు అని ఆయన చింతిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అయితే నీవు ఏమని ఉండాలంటే నీ చింత యావత్తు ఆయన మీద వేయాలి. కాబట్టి మీరు ఏం చేయాలనంటే నిబ్బరమైన బుద్ధి గల వారై మెలకుగా ఉండుడి అంటూ ఉన్నాడు. హల్లెలూయా. నిబ్బరమైన బుద్ధి కలిగి మెలకుగా ఉండుడి. నీ చింత యావత్తు ఆయన పైన వేయి. అప్పుడు ఆయన ఖచ్చితంగా నీకు సమస్త విధమైన, చూడండి, సర్వ సంపదలు ఆయన దగ్గర ఏమై ఉన్నాయంట, గుప్తములై ఉన్నాయి. నీకు సంపద కావాలన్నా, ఆస్తి కావాలన్నా, ఐశ్వర్యం కావాలన్నా దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. నిన్ను ఆకాశ పక్షులు వెతుక్కోయి వాటిని పోషిస్తున్న దేవుడు, చూడండి, అడవిలో ఆ పువ్వులకి కావాల్సిన నీళ్ళు ఇస్తున్న దేవుడు ఈ రోజు నీకు నాకు కూడా పోషిస్తూ ఉన్నాడు, నిన్ను నన్ను కూడా. హల్లెలూయా. ఆయన పోషించే విధానము ఈ ప్రపంచంలో ఎవరు నిన్ను పోషించరు. నీకు మొదట పోషణ అనగానే శరీర సంబంధమైనది మనకు గుర్తొస్తుంది. నిన్ను పోషిస్తూ ఉన్నాడనంటే ఆత్మ సంబంధముగా నిన్ను పోషిస్తూ ఉన్నాడు. మొదట నిన్ను ఆత్మ సంబంధముగా నువ్వు పోషింపబడితే ఖచ్చితంగా శరీర సంబంధమైన పోషణ కూడా దేవుడు ఇస్తాడు. చూడండి, అనేక మంది భక్తులను దేవుడు ఆత్మీయంగా ఎదిగింపు చేసి తర్వాత భౌతికంగా బ్లెస్ చేశాడు వాళ్ళని. హల్లెలూయా. ఈరోజు నిన్ను నన్ను కూడా ఈ లోక సంబంధమైన వస్త్రధారణ గురించి, ఈ లోక సంబంధమైన ధనము గురించి, ఈ లోక సంబంధమైన ఆశల గురించి కాదు, కానీ దేవునికి ఇష్టమైన వాడుగా జీవించు, దేవుని గురించి చింతించు, దేవుని వెతుకు, దేవుని ప్రేమను పొందుకో, దేవుని రక్షణకు పొందుకో. ఈరోజు అనేక మంది దేవుని రక్షణ లేకుండా ఉన్నారు. వాళ్ళందరికీ దేవుడు చెప్పేది ఏంటంటే, నువ్వు నా మాట వింటే, నువ్వు నా గురించి చింతిస్తే నీ ప్రయాసనంతా నేను తీసివేస్తానని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. నువ్వు నన్ను వెతికితే నువ్వు నీలో ఉన్న ప్రయాసనంతా నేనేం చేస్తానంటూ ఉన్నాడు, తీసివేస్తానంటూ ఉన్నాడు. అయితే నువ్వు ఆ ప్రయాసని తీసివేసుకోవాలని అంటే దేవుని సన్నిధానంలోకి నువ్వు రావాలి. చూడండి, ప్రయాసపడి భార సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకేమిస్తాను, విశ్రాంతినిస్తాను అంటూ ఉన్నాడు. అయితే నీ చింత యావత్తు ఎవరిపైన వేయాలి? దేవుని మీద పెట్టు. ఆయన ఖచ్చితంగా నీ చింతని తీసివేసి నీకు కావలసిన ప్రతి ఒక్క ఈవుని దేవుడు ఏం చేస్తాడు, దయచేస్తాడు. అయితే నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, కీర్తనలు 23లో ఏముంటది? ఫస్ట్ మాట చదవండి ఒకసారి. నాకు లేమి కలగదు. హల్లెలూయా. యెహోవా ఎవరు? మనకు కాపరిగా ఉన్నప్పుడు మనకి ఏం కలగదు? లేమి కలగదు. లేమి ఎందుకు కలగదు? ఎవరున్నారు మనకు తోడుగా? జీవము కలిగిన దేవుడు ఉన్నాడు, పరిశుద్ధుడు ఉన్నాడు, పరమాత్ముడు ఉన్నాడు, దైవ సంభూతుడు ఉన్నాడు. కాబట్టి స్వయంభుడు మనతో కూడా ఉన్నాడు. కాబట్టి మనకేం కలగదు? లేమి కలగదు. చూడండి, జింక పిల్లలు ఏం కలిగి ఉంటాయంట? ఆకలిగొనునేమో గాని నువ్వు మాత్రము సింహపు పిల్లలైనను ఆకలిగొను ఏమో గాని నీతిమంతుల పిల్లలు ఎప్పుడు తృప్తిపరచబడతారు. హల్లెలూయా. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. హల్లెలూయా. ఈరోజు దేవుడు మీకు లేమి లేకుండా చేయాలనుకుంటూ ఉన్నాడు.
కలిమితో నింపాలనుకుంటూ ఉన్నాడు. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలతో నింపాలనుకుంటూ ఉన్నాడు. అయితే నువ్వు దేని గురించి చింతపడుతున్నావో ఒకసారి జ్ఞాపకం చేసుకో. నువ్వు దేని గురించి ఆశపడుతున్నావో ఒకసారి జ్ఞాపకం చేసుకో. నువ్వు దేని గురించి బాధపడుతున్నావో చేసుకో. అయితే మొదట నువ్వు దేవుని వెతుకు. మొదట దేవుని మీద ఆశ కలిగి ఉండు. నీ చింత యావత్తు ఆయన తీసివేస్తాడు. కాబట్టి ఇక్కడ అంటూ ఉన్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. హల్లెలూయా. నీకు లేమి కలగదు. ఎందుకనంటే దేవుడు ఖచ్చితంగా ఆయన ఏం చేస్తాడు, నిన్ను పోషిస్తాడు. ఖచ్చితంగా ఆయన నిన్ను ప్రేమించాడు. ఆయన నిన్ను ప్రేమించాడు కాబట్టి ఇప్పుడు ఈరోజు చూడండి, పిల్లలకి మనం ఏం చేస్తాం, అదే 7వ అధ్యాయంలో తీయండి ఒకసారి. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 10వ వచనంలో చూస్తే, మీరు చెడ్డవారయుండి మీ పిల్లలకు మంచి ఈవులు నీ ఎరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవుల్ని ఇస్తాడు కదా. మనము పరలోకంలో మనము చెడ్డవారై ఉండి కూడా మన పిల్లలకి ఏమి ఇస్తామంట, మంచి ఈవులను ఇస్తామంట. అదేవిధంగా పరలోకంలో ఉన్న తండ్రి నిన్ను ఎలా పోషించాలో, నిన్ను ఎలా జీవింపచేయాలో, నిన్ను ఎలా ముందుకు తీసుకువెళ్ళాలో దేవుడు ఆల్రెడీ ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు. కానీ మనం ఏం చేస్తూ ఉంటాము, చింతిస్తూ ఉంటాం. మన జీవితం మనం ఎలాగ ఈ పిల్లల్ని ముందుకు తీసుకెళ్ళాలి, నేను ఏం చేయాలి, రేపు ఎలా జీవించాలి, వాళ్ళకి కావాల్సినంత నేను ఇవ్వగలనా లేనని అంటే అది ఈరోజు ఉంటుంది, రేపు ఉండకపోవచ్చు. చూడండి, రోమ చక్రవర్తి ఆయన అన్నీ ఉన్నాయి, మొత్తం ఉంది, సర్వ సంపదలు సంపాదించుకున్నాడు, అన్ని రాజ్యములు గెలుచుకున్నాడు. కానీ ఆయన లాస్ట్కి ఆయన నివసించే బాత్రూమ్తో కూడా సరే బంగారంతో కట్టించుకున్నాడంట. ఆయన వెళ్ళిపోయేటప్పుడు మాత్రము నా 2 చేతులు చనిపోయినప్పుడు బయట పెట్టండి అని చెప్పాడంట. ఎందుకో తెలుసా, ఆయన చింత ఏం కలిగి ఉన్నాడో తెలుసా, రాజ్యములన్నిటినీ స్వతంత్రించుకోవాలని చింత. ఉన్న అందరూ నా దగ్గర ఉండాలి, ఈ సృష్టి మొత్తానికి నేనే దేవుళ్ళలా ఉండాలని కూడా ఆలోచించాడు అతను. కానీ లాస్ట్కి చనిపోయినప్పుడు ఏం చేశాడు అతను, చేతులు 2 ఎందుకు బయట పెట్టమన్నాడు తెలుసా, నేను ఎంత సంపాదించుకున్నాను ఏమి తీసుకెళ్ళడం లేదు అని అంటూ ఉన్నాడు. అయితే నువ్వు ఈ లోక రాజ్యములపైన అధికారిగా ఉండాల్సిన అవసరం లేదు, కానీ పరలోకంలో ఉన్న అధికారి నీకు రక్షణ భాగ్యం ఇచ్చాడు కదా, దానిని నువ్వు కాపాడుకో. దాని గురించి చింతపడు, దాని గురించి దిగులు పడు, దాని గురించి బాధపడు. దానిపైన నీలో వేదన ఉండాలి, నీలో ఒక మంట కలిగి ఉండాలి నువ్వు. హల్లెలూయా. అందుకనే ఇక్కడ అంటూ ఉన్నాడు, పరలోకంలో ఉన్న తండ్రి అడుగు వాటి కంటే కూడా ఎక్కువ మీకు ఏం చేస్తాడంట, దయచేస్తాడంట. అయితే మనము మన పిల్లలకి ఇచ్చినట్టుగా దానికన్నా 100 రెట్లు దేవుడు ఏం చేస్తానంటూ ఉన్నాడు, ఇస్తానంటూ ఉన్నాడు. నువ్వు దేని గురించి దిగులు చెందాల్సిన అవసరమే లేదు, దేని గురించి నువ్వు భయపడాల్సిన అవసరమే లేదు అని చెప్పి దేవుడు వాక్య లేఖనాలు చెప్తూ ఉన్నాయి. చూడండి, యోహాను సువార్త 14:1 చూడండి ఒకసారి. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. హల్లెలూయా. మీ హృదయంలో ఏం చేయకూడదంట, కలవరపడనీయకుడి అంటూ ఉన్నాడు. హల్లెలూయా. మన హృదయములను కలవరపడనీయకూడదు. ఎందుకనంటే మనము జీవము కలిగిన దేవుని కలిగి ఉన్నాం కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచి మీరు నా యందు కూడా విశ్వాసం ఉంచడని చెప్తూ ఉన్నాడు. మీ మన హృదయంలో కలవరం ఎప్పుడు వస్తుందో తెలుసా, కలవరము చూడండి, మన చేతిలో 10 రూపాయలు డబ్బులు లేదనుకో, అప్పుడు ఏమొస్తుంది, కలవరం ఉంటుంది. మనము ఎలాగ రేపు పోషింపబడాలి, మనం ఎలాగ జీవించబడాలి, మనం ఎలాగ ముందుకు వెళ్ళాలి అని చెప్పి మనలో ఒక కలవరం మొదలు పడుతూ ఉంటుంది. నువ్వు కలవరపడాల్సిన అవసరమే లేదు. హల్లెలూయా. లాస్ట్ ఒక మాట మీకు గుర్తు చేస్తాను చూడండి, రాజులు గ్రంథము 1 రాజులు, ఏలియా భక్తుడు ఉన్నాడు ఇక్కడ. మనం ఒకసారి చూస్తే 1 రాజులు 5వ అధ్యాయము, 2 రాజులు 5వ అధ్యాయము, 1 రాజులు 17వ అధ్యాయము 4-6 వచనాలు చదువుకుందాం. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు,
ఆ చెట్టు చూడండి ఇక్కడ ఒక మాట మీకు గుర్తు చేస్తాను. ఏలియా గారు ఒక చింత కలిగి ఉన్నారు. ఇక్కడికి వచ్చి దేవుని దగ్గరికి అంటాడు, అయ్యా నేను ఇంకా బ్రతకను, చనిపోతాను, నన్ను నా ప్రాణము నువ్వు తీసుకుని అని అంటాడు. అయితే దేవుడు ఏమంటాడు ఏమని తెలుసా, నువ్వు పలాని కేరోతు వాగు దగ్గరికి నువ్వు వెళ్తే అక్కడ ఆ నీళ్లు త్రాగు, నేను నీకు ఏమిస్తాను, కాకోలం ద్వారా నీకు ఆహారమును మాంసమును నీకు పంపిస్తానని దేవుడు చెప్తాడు. హల్లెలూయా. జీవము కలిగిన దేవుడు ఇక్కడ ఏం చేశాడు, ఒక కాకి ద్వారా ఏం చేశాడు, ఆహారమును పంపించాడు, తనకు కావాల్సిన మాంసమును పంపించాడు. ఈరోజు నువ్వు నేను కూడా మనం చింతపడాల్సిన అవసరమే లేదు. అదే ఆయన చింతపడుతూ ఉన్నప్పుడు అక్కడ ఇంకొక స్త్రీని కూడా చూపిస్తాడు. ఎవరావిడ? ఆ స్త్రీ పేరు సారేపతి విధవరాలను చూపించి ఆ కుటుంబమును పోషింపజేస్తాడు. తద్వారా ఈయన్ని కూడా పోషించేలాగా దేవుడు చేస్తాడు. దేని గురించి నువ్వు చింతపడాల్సిన అవసరమే లేదు. ఎందుకనంటే చూడండి, ఏలియా అనుకుంటూ ఉన్నాడు, అమ్మో నా జీవితం ఇంతటితో అయిపోయింది, నేను ఏం చేయాలని చెప్పుడు, నువ్వు ఫలానా ప్రాంతమును నువ్వు వెళ్ళు, కేరోతు వాగు దగ్గర నువ్వు దాక్కు, అక్కడ పోయి వెయిట్ చేయి, నీకు కావాల్సిన సర్వ సమృద్ధి నేను నీకు ఇస్తానన్నాడు. హల్లెలూయా. ఆహారం ఇచ్చాడా లేదా? ఇప్పుడు ఆ ఏలియాని పోషించిన దేవుడు నిన్ను నన్ను పోషిస్తాడా లేదా? ఖచ్చితంగా దేవుడు నిన్ను నన్ను కూడా పోషిస్తాడు. ఎవరి ద్వారా? ఒకరి ద్వారా. అయితే చూడండి, ఒక ఆయనంట, ఒక ప్రార్థనాపరుడు ఏం చేస్తూ ఉన్నాడు అంటే చూడు, ఆయనకి ఎలాంటి సంపాదన లేదు, ఎలాంటి ఆస్తి లేదు, ఎలాంటి అంతస్తు లేదు, ఒక చెట్టు కింద కూర్చొని ఉన్నాడంట. ఆయన అక్కడ చేరి ప్రార్థన చేస్తే ప్రతిరోజు ఆయన ప్రార్థన చేసిన ప్రతిసారి దేవుడు ఎవరి ద్వారా ఒకరి ద్వారా ఆయనకు ఆహారం పంపించేవాడు. కావాల్సినది ప్రతి ఒక్కటి కూడా దేవుడు ఇచ్చేవాడంట. ఎందుకనంటే ఆయనలో దేవుని వెతికే చింత ఉంది. హల్లెలూయా. నీలో నాలో అలాంటి చింత కలిగి ఉండాలి. అలాంటి చింత నీలో నాలో ఉంటే ఖచ్చితంగా మనం ఏం చేయగలుగుతామనంటే దేవుని ప్రేమను మనము పొందుకోగలుగుతాము. దేవుడు మనల్ని పోషిస్తాడు, దేవుడు మనల్ని జీవింపజేస్తాడు, దేవుడు మనల్ని ఆయన చేయబట్టి మనల్ని ముందుకి నడిపిస్తాడు. కాబట్టి నువ్వేం చేయాలని అంటే మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యంను వెతకాలి. అప్పుడు నీకు కావాల్సిన ప్రతి ఒక్కటి దేవుడు ఏం చేస్తాడు, దయచేస్తాడు. చూడండి, యోహాను సువార్తలో 14:27 ఒక మాట ఉంటుంది చూడండి. యోహాను సువార్త 14:27 మీ హృదయములను కలవరపరనీకుడి వెరవనీకుడి అని అంటూ ఉంటాడు. హల్లెలూయా. మన హృదయములను ఏం చేయకూడదంట, కలవరపడనీయొద్దు అని అంటూ ఉన్నాడు, వెరవనీకుడు అంటూ ఉన్నాడు. అయితే శాంతిని మీకు అనుగ్రహించి వెళ్తున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించున్నాను, లోకం ఇచ్చినట్టు నేను మీకు అనుగ్రహించట్లేదు, మీ హృదయమును మీరు కలవరపడనీకుడి. మీరు ఈరోజు చూడండి, మీకు దేవుడు శాంతిని ఇచ్చి ఉన్నాడు రక్షణ ద్వారా. ఆయన ప్రేమ ద్వారా మీకు ఏమి ఇచ్చి ఉన్నాడు అంటే శాంతిని, సమాధానం ఇచ్చి ఉన్నాడు. కాబట్టి మీ హృదయంలో కలవరపడనీకుడు. ఏం తిందుమా, ఏం త్రాగుదుమా, ఎలా జీవించుదుమా, ఎలా పిల్లలను పోషించుదుమా, ఎలాగే ఈ లోకంలో జీవన విధానంలో నేను ముందుకు వెళ్ళాలి, నా పిల్లలకి ఎంత ఆస్తి ఇవ్వాలి, మా నాన్న నాకు ఎంత ఇచ్చాడు, నేను అంతకు డబుల్ రేట్ చేసి ఇవ్వాలని అంటే. కానీ ఈ లోకంలో జీవించాలంటే ఆస్తులు, అంతస్తులు అన్నీ కావాలి. కానీ అన్నిటికన్నా ముఖ్యంగా దేవుని ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం కావాలి. హల్లెలూయా. దేవుని ప్రేమ కావాలి, దేవుని రక్షణ భాగ్యమును కావాలి నీకు. అయితే నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే చూడండి, అదే 16:33 చూడండి, యోహాను సువార్త 16:33. నా యందు మీకు సమాధానం కలుగునట్లు, నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించి ఉన్నాను. హల్లెలూయా. శ్రమ వస్తుంది. మనం చింతపడుతూ ఉన్నామంటే కొన్ని విషయాల్లో మనకి ఏమొస్తుంది, శ్రమ పడుతూ ఉన్నాం. అయితే అన్నిటికన్నా ముఖ్యంగా సమాధానం కలిగిన యేసు క్రీస్తు మీ హృదయములకు ఏమై ఉన్నాడు, కావలి అయి ఉన్నాడు. కాబట్టి మీరు చింతించాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు, దుఃఖపడాల్సిన అవసరం లేదు. చూడండి, మనం లోకంలో ఉన్నామో, చీకట్లో ఉన్నామో, దేవునికి వేరేగా ఉన్నప్పుడు ఆయన రక్తం ఇచ్చి నిన్ను నన్ను కొనుక్కొని ఉన్నాడు ఈరోజు. హల్లెలూయా. అయితే ఆయన ఖచ్చితంగా తన బిడ్డలను ఏం చేస్తాడు, పోషిస్తాడు. ఈరోజు మన పిల్లల్ని మనం ఏం చేస్తాం, వాళ్ళని ఖచ్చితంగా పోషించాలని ఎంతో కష్టపడి మనం ఏం చేస్తూ ఉంటాము, పని చేస్తూ ఉంటాం. అదే విధముగా ఆయన ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆయన రక్షించాలని, ఆయన అందరినీ పోషించాలని తన రక్తమును
మన కొరకు దారబోసాడు. హల్లెలూయా. మన కొరకు ఆయన రక్తంను చిందించాడు. మన కొరకు ఆయన సిలువలో బలి అయ్యాడు. ఈరోజు నువ్వు నేను ఇంత గొప్ప రక్షణ భాగ్యమును పొందుకొని ఉన్నామనంటే ఆయన ప్రేమామయుడుగా ఈ లోకమునకు వచ్చి ఆయన ప్రేమను అనేకులకు పంచిపెట్టడం ద్వారా, ఆయన ప్రేమ ద్వారా ఈరోజు నువ్వు నేను మనలో ఉన్న చింత యావత్తును తీసివేయాలని చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 3వ అధ్యాయము. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 3-4 వచనాలు చదువుకో. ఈ శ్రమల వలన ఎవడునూ కదిలింపబడకుండునట్లు మిమ్మును స్థిరపరచుటకును మీ విశ్వాస విషయమై మిమ్మును హెచ్చరించుటకును మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయములో దేవుని పరిచారకుడైన తిమోతిని పంపితిని. మేము మీ యొద్ద ఉన్నప్పుడు మనము శ్రమను అనుభవింపవలసి ఉన్నదని ముందుగా చెప్పితిమి కదా. అలాగే జరిగినది. ఇది మీకును తెలియను. అట్టు శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడిన వారమని మీరు ఎరుగదురు. హల్లెలూయా. మనము అన్నీ ఎప్పుడు సంతోషమే ఉండదు. శ్రమను కూడా ఏం చేయాలంట? తీసుకోవాలి. శ్రమ వస్తే మనలో ఏమొస్తుంది? చింత వస్తుంది. శ్రమ వస్తే మనలో ఏమొస్తుంది? బాధ వస్తుంది. అయ్యో, ఈ శ్రమలు ఎందుకు, నేను ఎందుకు జీవించాలి అని చెప్పి ఆలోచన మనలో వస్తూ ఉంటుంది. అయితే దేవుణ్ణి మనము ఆయన రక్షకుడుగా మనం అంగీకరించిన తర్వాత నువ్వెంత శ్రమ పడితే అంత ధన్యుడు అవుతావు. హల్లెలూయా. నువ్వు దేవుణ్ణి ఎంత చింత కలిగి ఉంటే, లోకంలో చింత వల్ల నువ్వేం చేయలేవంట? ఒక మోరుడు ఎత్తు పెరగలేవు, ఒక మోరుడు కిందకి రాలేవు, డౌన్ అవ్వలేవు. అయితే దేవునిలో చింత నువ్వు కలిగి ఉంటే నువ్వు పరలోకంలో నీ ధననిధి అక్కడ సమకూర్చబడుతూ ఉంటుంది. హల్లెలూయా. నీ పరలోకంలో నీ నివాసస్థలం ఉంది, అక్కడ నువ్వు సమకూర్చుకోవాలనంటే ఈ లోకంలో జీవించిన జీవిత కాలం అంతయు నువ్వు దేవునికి మహిమకరంగా జీవించాలి, దేవునికి ఘనతకరంగా జీవించాలి, సాక్ష్యం కలిగి జీవించాలి. ఈ లోకంలో ఉన్న అన్నిటిపైన చింతను వదిలేసి దేవుని పైన నీ చింతను ఉంచుకో. నీ చింత యావత్తు దేవుని మీద ఉంచు. నీ హృదయమును కలవరపడనీబాక. నీ హృదయముకి ఎవరు కావాలి ఉన్నారు? జీవము కలిగిన దేవుడు కావాలి ఉన్నాడు. కాబట్టి నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు, నువ్వు దేని గురించి చింతించాల్సిన అవసరం లేదు. నీకు కావాల్సిన ప్రతి ఒక్క ఈవుని దేవుడు ఖచ్చితంగా దయచేస్తాడు. హల్లెలూయా. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5-6 వచనాలు ఒకసారి చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:5-6 వచనాలు. ధనాపేక్ష లేనివారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడూ ఎడబాయనని ఆయన చెప్పినాడు కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను. నరమాత్రుడు నాకేం చేయగలడు? అన్ని మంచి ధైర్యంతో చెప్పగలవారై ఉన్నాము. హల్లెలూయా. చూడండి, ఇక్కడ మనము ఈ లోకంలో మనం ఏం చేస్తూ ఉంటామంటే ధనము గురించి చింతిస్తూ ఉంటాము. డబ్బు లేదనుకో మనలో ఏమొస్తుంది? చింత వచ్చేస్తుంది. మన దగ్గర బంగారం లేదనుకో మన దగ్గర ఏమొస్తుంది? చింత వచ్చేస్తుంది. అందుకని అంటూ ఉన్నాడు, ఈ ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన దానితో తృప్తి పొందండి అంటూ ఉన్నాడు. మీకు దేవుడు ఏమైతే ఇచ్చి ఉన్నాడో దాంట్లో మీరు ఏమై ఉండాలి? తృప్తి పొందండి. ఈ లోకంలో ఉన్నది దాని గురించి వాళ్ళకు ఉంది నాకు లేదు, వాళ్ళకి అది ఉంది నాకు ఇది ఉంది అనేది కాదు. నువ్వు అన్నిటికన్నా పరలోక సంబంధమైన ఐశ్వర్యం నీకు దేవుడు ఇచ్చి ఉన్నాడు. దాన్ని నువ్వేం చేయాలంటే వృద్ధి చేసుకోవాలి. హల్లెలూయా. దాన్ని ఏం చేయాలి? అందులో నువ్వు వృద్ధి పొందాలి, అందులో నువ్వు నీ చింత ఉండాలి, అందులో నువ్వేం చేయాలంటే డెవలప్ చేయాలి, ఆయనలో నువ్వు ఎదగాలి. అంతే. అన్నిటికన్నా ఈ లోక సంబంధమైన దాంట్లో కాదు, పరలోక సంబంధమైన దాంట్లో నువ్వు ఎదిగితే ఖచ్చితంగా దేవుడు అంతకంతకు నిన్ను బ్లెస్ చేసి ముందుకు తీసుకెళ్తూ ఉంటాడు. కాబట్టి నిన్ను ఏమాత్రమును విడవను, నిన్ను ఎన్నడూ ఎడబాయనని చెప్తున్నాడు కదా.
ఆయన ఏం చేయడంట, ఏ మాత్రం నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు, ఏ మాత్రం నిన్ను ఎడబాయిసే దేవుడు కాదు. నీకెప్పుడు సహాయకుడుగా ఉంటాడు. నువ్వు శ్రమలో ఉన్నప్పుడు నీ బాధను తీసివేస్తాడు, నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు కష్టాలను తీసివేస్తాడు, నువ్వు ఆర్థిక పరిస్థితులు నువ్వు లేమిలో ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తాడు, కలిమినిస్తాడు. హల్లెలూయా. కాబట్టి నీ స్థితి ఎంత తక్కువగా ఉన్నా కూడా సరే దేవుడు నిన్ను మహా అభివృద్ధి హెచ్చిస్తాడు. కాబట్టి నువ్వేం చేయాలంటే ఆయన నీతిని, ఆయన రాజ్యంను వెతకాలి. చూడండి, యోహాను భక్తుడు ఏం చేస్తాడు, ఆయన రావడం ఏం చేస్తాడు, అరణ్యంలోకి వెళ్ళి చూడండి ఏం చేస్తాడు, ఆయన ఒక మాట అంటాడు కదా, సువార్త ప్రకటిస్తాడు. చూడండి 3వ అధ్యాయము, మత్తయి సువార్త 3వ అధ్యాయము, త్వరగా. ఆ దినముల యందు బాప్తిస్మిచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని అరణ్యములో ప్రకటించుచుండెను. హల్లెలూయా. ఆయన నీతిని ప్రకటించడం అంటే ఇదే. హల్లెలూయా. దీని గురించి నీకు చింత ఉండాలి, దీని గురించి నీకేముండాలి, దుఃఖం ఉండాలి, దీని గురించి నీకు బాధ ఉండాలి. పరలోక రాజ్యము సమీపిస్తూ ఉంది, దాని గురించి మీరు ఏం చేయాలి, ప్రయాసపడాలి, దాని గురించి నువ్వు శ్రమపడాలి, దాని గురించి నువ్వు దుఃఖించాలి, దాని గురించి చింతపడాలి. మీరు మారు మనసు పొందడని చెప్పి నువ్వేం చేయాలని అంటే స్వార్థ ప్రకటించాలి. హల్లెలూయా. ఇక్కడ యోహాను భక్తుడు ఇదే చేశాడు. అదే విధముగా యేసుక్రీస్తు ప్రభు వారు కూడా రక్షణ పొందిన వెంటనే ఆయన 40 రోజులు ఉపవాసం ఉండి దేవుని ఆత్మను పొందుకున్న తర్వాత 17వ వచనం చూడండి, 4:17లో అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపిస్తున్నది గనక మారు మనసు పొందుడని చెబుతూ ప్రకటించుటూ మొదలుపెట్టెను. హల్లెలూయా. ఇది దేవుడు నీకు ఇచ్చింది. ఆయన నీతి, ఆయన రాజ్యమును నువ్వు ప్రకటిస్తే ఆయన రాజ్యం ఏమవుతుంది, ఈ లోకంలో కట్టబడుతుంది. ఆయన రాజ్యమును నువ్వు కట్టింపు చేస్తే నీకు చింత లేకుండా దేవుడు ఏం చేస్తాడు, అన్నీ ఇస్తాడు. ఈ లోకంలో అన్నీ ఇస్తాడు. అన్నీ ఇవ్వాలి, అన్నీ నువ్వు పొందుకోవాలి అని అంటే నీ చింత యావత్తు దేవుని మీద పెట్టాలి. హల్లెలూయా. నువ్వు దేవుని రాజ్యమును గురించి ప్రకటించాలి, దేవుని సువార్తను ప్రకటించాలి, దేవుని ఆత్మను రక్షింపచేయాలి, దేవుని ప్రేమను నువ్వు పొందుకున్న ఈ ప్రేమను అనేకులకు పంచిపెట్టాలి. అదే దేవుడు నీ దగ్గర నుంచి కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి నువ్వేం చేయాలంటే దేవుని రాజ్యం గురించి బోధించాలి, దేవుని రాజ్యం గురించి ప్రకటించాలి, దేవుని ప్రేమను ఇతరులకు పంచాలి. తద్వారా అనేకులను దేవుని సన్నిధిలోకి తీసుకురావాలి. హల్లెలూయా. కాబట్టి మనము చూడండి ఈ 6వ అధ్యాయంకి వచ్చేద్దాము. ఒకసారి మళ్ళీ జ్ఞాపకం చేసుకుందాము. ఇక్కడ చూడండి, రేపటి దినము గురించి మీరు ఏం చేయకూడదు, చింతింపకూడి. రేపటి దినము దాని సంగతుల గురించి చింతించును, ఏ నాటికి ఆనాటికి చాలు. అయితే మీరు రేపటి గురించి చింతించకూడదంటే మొదట ఏం చేయాలంటే ఆయన రాజ్యమును, ఆయన నీతిని మొదట వెతకాలి. హల్లెలూయా. ఆయన రాజ్యమును, ఆయన నీతిని మొదట ప్రకటించాలి. ఆయన రాజ్యమును, ఆయన నీతిని మొదట కట్టబడాలి. నువ్వు ఆయన రాజ్యమును నిర్మింపజేస్తే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు, నీలో ఉన్న సమస్తమైన కీడుని తీసివేసి ఆయన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం మేలులతో నేను నింపి దేవుడు ఏం చేస్తాడు, నేను ముందుకు నడిపిస్తాడు. కాబట్టి నువ్వు దేనిని గురించి నువ్వు చింతించాల్సిన అవసరం లేదు. ఏలియా ఎలాగ బ్రతకాలి, ఆ కేరోతు వాగులో నేను ఎలా జీవించాలి అని అనుకున్నాడు. దేవుడు ఏం చేశాడు, కాకి ద్వారా ఆహారంను పంపించాడు. హల్లెలూయా. చూడండి, ఈరోజు నిన్ను నన్ను కూడా దేవుడు ఖచ్చితంగా ఎవరి ద్వారా ఒకరి ద్వారా ఆహారం నుంచి పంపించి మనల్ని పోషిస్తాడు. ఇటు వాక్యము దేవుడు దీవించును గాక. ఆమేన్.